డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలా, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకోవాలా, 2 నేర్చుకోవాలని చెప్పి చాలా మందికి ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. ఆ క్వెషన్ మార్క్ అంతా క్లోజ్ అయిపోతుంది ఈరోజు. ఓకేనా? మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలంటే నాకేం కావాలి సార్ అంటే, మీ దగ్గర ఒక ల్యాప్‌టాప్, కంపల్సరీ ఒక ల్యాప్‌టాప్ గానీ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. 5 ఇయర్స్, 10 ఇయర్స్ ల్యాప్‌టాప్ కూడా మంచిగా పనిచేస్తది. ఎందుకంటే ఆర్ గోయింగ్ టు ప్యూర్‌లీ డిపెండ్ ఆన్ ఇంటర్నెట్, బ్రౌజర్ అంతే. అంతకు మించి ఏం చేయమనమాట. కొన్ని వెబ్ అప్లికేషన్స్ అనేది వాడుతుంటాము. సో, మనకు ల్యాప్‌టాప్ కానీ, ఒక డెస్క్‌టాప్ కానీ కావాలి. అది ఓల్డ్ అయినా పర్వాలేదు. నేనిప్పుడు 50,000, ₹1,00,000 పెట్టాల్సిన అవసరం లేదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మనకు 15,000 పెట్టినా కానీ సూపర్ మోడల్స్ దొరుకుతాయన్నమాట. సో, మీకు 7థ్, 8థ్ జనరేషన్ ల్యాప్‌టాప్స్ మీకు ఈజీగా 12,000-15,000 లోపల i3 ప్రాసెసర్, i5 ప్రాసెసర్‌తోని మంచిగా వచ్చేస్తుంది. 10థ్ జనరేషన్‌లో తీసుకుంటే i3 లేకపోతే నాకు కొంచెం ఓల్డ్ అయినా పర్వాలేదు 7థ్, 8థ్ జనరేషన్ తీసుకున్నా కానీ మీ ల్యాప్‌టాప్ సూపర్‌గా పనిచేసి 2-3 అవర్స్ బ్యాకప్ కూడా వస్తుంది. ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మొబైల్ అనేది కావాలి. కంపల్సరీ మొబైల్ కావాలి. ఎందుకు సార్? కొంతమంది ఇంట్లో వైఫై ఉంటుంది, ఉండదు. కానీ మొబైల్ డేటా అనేది సరిపోతుంది భయ్. అంతకు మించి అవసరం లేదు. సో, నాతో పాటు మీరు ఎంగేజ్ అయ్యి డైలీ క్లాస్‌కి వచ్చి సో, మన క్లాస్ వచ్చేసి డైలీ 1 అవర్ ప్లస్ ఉంటుందన్నమాట. మన క్లాస్ వచ్చి డైలీ 1 అవర్ ప్లస్ ఉంటుంది. ప్లస్ క్వెరీస్ కూడా ఉంటాయి. క్వెరీస్ కూడా ఉంటాయన్నమాట. సో, దీంతో పాటు రియల్ టైమ్ టాస్క్ కూడా ఇస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీ దగ్గర ఒక బిజినెస్ ఉందనుకోండి. ఆ బిజినెస్ అనాలిసిస్ చేసి దానికి కావాల్సిన అకౌంట్ సెటప్ అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఓనర్స్ కావచ్చు. ఎవరైనా సరే మీ దగ్గర ఏదైతే బిజినెస్ అనేది ఉంటుందో దాని అకౌంట్ సెటప్ చేసి రియల్ టైమ్ యాడ్ స్ట్రాటజీ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూపిస్తాను. దట్ ఈస్ మై యూనిక్ స్కిల్ సెట్. నేనేదో నాదొకటి చూపించుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉన్నా తీసుకొని రండి. నేనే లైవ్‌గా చూపించడం అనేది జరుగుతుంది. విత్ కంప్లీట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతే సార్. అంతకు మించి అవసరం లేదు. అంతకు మించి ఏమైనా కావాలి సార్ అంటే మీకున్న డైలీ టైంలో ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో అది డిజిటల్ మార్కెటింగా, పర్ఫార్మెన్స్ మార్కెటింగా కాసేపట్లో మీకు అర్థమైపోతుంది. కాన్సెప్ట్ ఏంది సార్ అంటే నేను చెప్పిన తర్వాత మినిమం డైలీ మీరు 1%, 2% మీ డైలీ లైఫ్ 24 అవర్స్ ఉంటుంది కదా! ఆ 24 అవర్స్‌లో మినిమం 1%, 2% టైం పెడితే చాలు సార్. ఎవరన్నా నేర్చుకోవచ్చు. సో, 1%, 2% అంటే అప్రాక్సిమేట్‌లీ 28.8 మినిట్స్ అన్నమాట ఫర్ 2% ఆఫ్ యువర్ డైలీ టైమ్. సో, దగ్గర దగ్గర డైలీ 30 మినిట్స్ మీకోసం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. మీరు నాకు పైసలు కడతారు భయ్. సబ్జెక్ట్ మంచిగా చెప్తానా లేదా అనేది మీకు కాసేపట్లో తెలిసిపోతది. లైవ్ సెషన్స్‌లో కూడా మీరు 3, 4 క్లాసెస్ వస్తే అర్థమైపోతుంది. సార్ ఏంది ఇలా చెప్తున్నారు. ఓహో! ఇప్పుడు నేను నేర్చుకుంటే నా ఫ్యూచర్ కూడా బాగుంటుందన్న కాన్సెప్ట్‌తో మీకు ఉంటుంది. ఓకేనా? దట్స్ ఇట్ సార్ అంతే. సో, ఇదొక ఎమర్జెన్సీ నోట్ అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మన కోర్స్ నేర్చుకోవాలంటే ఇది ఉంటే సరిపోతుంది. మీ దగ్గర 1-2% ఆఫ్ డైలీ టైం పెట్టే ఛాన్స్ అనేది ఉండాలి. క్లాస్ విన్న తర్వాత అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఉండాలి, ల్యాప్‌టాప్ ఉండాలి, డెస్క్‌టాప్ ఉండాలి. నా క్లాసెస్ వినాలి. ఒకవేళ మిస్ అయితే మీకే మా పోర్టల్ ఇస్తాము. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రికార్డింగ్స్ అనేది చూసుకోవచ్చు. మీరు మల్టిపుల్ బ్యాచెస్‌లో కూడా వినొచ్చన్నమాట. ఏ ఇన్‌స్టిట్యూట్ ఇవ్వదు ఇలాంటి ఆఫరు. మేము ఇస్తున్నాం. దిస్ ఈస్ అవర్ ఓన్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి ఆర్ గివింగ్ యూ. ఒకవేళ ఈ బ్యాచ్ మిస్ అయితే నెక్స్ట్ బ్యాచ్, ఆ బ్యాచ్ మిస్ అయితే నెక్స్ట్ బ్యాచ్. మీకు ఒక సెషన్ రికార్డింగ్‌కి ఇస్తాము. మీరు 2 బ్యాచ్‌లు వింటారా, 3 బ్యాచ్‌లు వింటారా, 4 బ్యాచ్‌లు వింటారా మీ ఇష్టం. ఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. మీకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నాము. ఒక బ్యాచ్‌కి 30-50 మంది కంటే ఎక్కువ ఉండరు సార్. ఇది ఆన్‌లైనే. ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆల్సో. కానీ ఒక స్టాండర్డ్ సపోర్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? దట్స్ ఇట్ సార్.